విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి హలో నూకాలు నువ్వా? ఏమిటి చెప్పు. మీ అమ్మగారిని మళ్ళీ ఏమైనా కలిసావా? లేదమ్మా, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, వెళ్ళి కలుస్తాను. ఏం చెప్పమంటావు నూకాలు? అంత అయోమయంగా ఉంది. అదేటమ్మా? అవును నూకాలు, వీళ్ళందరూ రోజు నిజంగానే చనిపోయిందనుకుని కర్మకాండకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బతికున్న మనిషికి కర్మకాండ ఏమిటి చెప్పు? అలా చేస్తే ఎటుపోయి ఎటొస్తుందో, ఏ అరిష్టం జరుగుతుందోనని భయంగా ఉంది. అదే నిజమేనమ్మా, కానీ మనం ఏటి చేయగలం? ఈ నాటకం ఆపేసి బయటికి రండమ్మా అని ఎంత చెప్పినా మా అమ్మగారు వినిపించుకోవట్లేదు. వాళ్ళు పెళ్ళైతే గాని నాను బయటికి రాను అని పట్టుపట్టి మరీ కూకుడున్నారు. అందుకని మా అమ్మగారు అనుకున్నట్టు ఆ పెళ్ళేదో తొందరగా అవ్వడానికి మనమే ఏటన్నా చేయగలిగితే చెయ్యాలి. ఏం చేస్తామో నాకేం అర్థం కావడం లేదు నూకాలు. వీళ్ళీ కర్మలు అవి అంటుంటే అవేవి అక్కర్లేదు, రోజీ బతికే ఉంది అని చెప్పలేను. అలాగని చూస్తూ ఊరుకోలేను. అది పరిస్థితి. ఓ పక్క చనిపోయిన స్నేహితురాల ఆత్మకి శాంతి కలగాలని అత్తయ్య కర్మకాండ చేయిస్తున్నారు. మరో పక్క అత్తయ్య చలసాని గారిని పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు కనపడకుండా నాటకం ఆడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే. ఒకప్పుడు శత్రువులుగా ఎంత పోటీ పడ్డారో ఇప్పుడు స్నేహితులుగా కూడా అంతే పోటీ పడుతున్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేం. అప్పటికీ మనసుండబట్టలేక ఈ కర్మకాండలు అవి ఎందుకత్తయ్యా నోరు జారాను. దాంతో అత్తయ్య నన్ను అపార్థం చేసుకున్నారు. రోజీ మీద ద్వేషంతో ఆ మాట అంటున్నానని కోపం కూడా తెచ్చుకున్నారు. ఫోన్లేండమ్మా, ఇవన్నీ మనసులో పెట్టుకుని తమరు బాధ అడకండి. ఏది ఎలగ జరగాలో అలగ జరుగుద్దని సరిపెట్టుకోవడం తప్ప ఇందులో తమరు నాను చేయగలిగింది ఏది కదమ్మా. అలాగని చూస్తూ ఊరుకోలేం కదా నూకాలు. ఇవన్నీ చివరికి ఏ పరిస్థితికి దారితీస్తాయోననే భయంతో నాకు పిచ్చెక్కేలా ఉంది. అలాగే ఉండనా మరి? ఏదైనా ఉంటే వెంటనే ఫోన్ చేయి. ఎవరమ్మా నువ్వు? నేను ఒక అభాగ్యురాలి ఫాదర్. ఆ ప్రభువు దయలేకపోతే అందరూ అభాగ్యులేనమ్మా. అయిన వాళ్ళెవరూ లేరా? ఉన్నారు ఫాదర్, కానీ నేను చేసిన తప్పులు పాపాలు ఎవరికీ కాకుండా నన్ను దూరంగా తరిమేశాయి. ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని ఫాదర్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అడుగడుగున అవమానాలు భరిస్తూ బతకలేను ఫాదర్. నా జీవితానికి మిగిలింది ఈ ఏడుపే. ప్రభువు సన్నిధిలో కన్నీళ్లకి నిరాశ నిస్పృహలకు తావులేదమ్మా.
మనసులో బాధ చెప్పుకుంటే తగ్గుతుంది. అసలేమైందో చెప్పమ్మా. నేను ఈ దగ్గరలోనే ఒకింట్లో పని మంచిగా చేస్తున్నాను ఫాదర్. జీతం తక్కువైనా అవసరం నాది కాబట్టి ఎంతో నమ్మకంగా పనిచేసుకుపోతున్నాను. ఈరోజు ఆ ఇంట్లో నెక్లెస్ పోయింది. ఎలా పోయిందో తెలియదు గాని ఇంటావిడ మాత్రం నన్నే అనుమానించింది. నేను ఆ దొంగతనం చేయలేదని, ఆ నెక్లెస్ సంగతి నాకు తెలియదని నేనెంత చెప్పినా వినిపించుకోకుండా నోటకొచ్చిందల్లా మాట్లాడింది. నేనే తీశానని, పోలీసులకు పట్టిస్తానని బెదిరించింది. చేసేదేం లేక ఆ భయంతో పారిపోయి వచ్చేసాను ఫాదర్. నువ్వు పని చేస్తున్నది ఎవరింట్లోనమ్మా? రాబర్ట్ గారింట్లో. రాబర్ట్ ఇంట్లోనా? అవును ఫాదర్. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. అదేమిటి ఫాదర్? ఆ రాబర్ట్ నాకు తెలుసు. వాడే పెద్ద దొంగ. తాగుడు, పేకాట అతనుకున్న వ్యసనాలు. వాటి కోసం దొరికినంత వరకు అప్పులు చేస్తాడు, లేదంటే దొంగతనాలు చేస్తాడు. మనిషి మారతాడేమోనని చర్చిలోనే ఉద్యోగం ఇచ్చాను. కానీ ఇక్కడ దొంగతనం చేసి దొరికిపోయాడు. కాబట్టి తప్పకుండా ఆ నెక్లెస్ రాబర్టే తీసుంటాడు. అంతవరకు నమ్మకంగా చెప్పగలను. పదమ్మా, వాళ్ళింటికి వెళ్దాం. నేను కనుక్కుంటాను. వద్దు ఫాదర్, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆ అవమానాన్ని నేను భరించలేను. చూడమ్మా, తప్పు చేయని దానివి ఇలా పారిపోయి వస్తే నువ్వు తప్పు చేసినట్లే అవుతుంది. నిజంగా దొంగతనం చేశావు కాబట్టే పారిపోయావనుకుంటారు. అయినా పవిత్రమైన ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వాళ్ళకి భయం ఉండదు. ఆ ప్రభువే అభయమిచ్చి ఆదుకుంటాడు. ధైర్యంగా ఉండు. అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. పదమ్మా. రాబర్ట్, రాబర్ట్. మీరా ఫాదర్? రండి. రాబర్ట్ లేడామా? లేరు ఫాదర్, బయటికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు, రండి. రామ్మా. నువ్వా? ఏమే, దొంగతనం చేసింది చాలక తప్పించుకు పారిపోదాం అనుకున్నావా? పోలీసులకు అప్పు చెప్తాననగానే భయపడి నెక్లెస్ తెచ్చావన్నమాట. అంతేలే, దెబ్బకి దెయ్యం జడుస్తుందని నేను మర్యాదగా అడిగితే చెప్పలేదు. పోలీసుల పేరు చెప్పగానే తెచ్చావన్నమాట. ఇంకా ఆలోచిస్తావేంటి? ఏది నెక్లెస్? ఇలా లేదమ్మా, నేను దొంగతనం చేయలేదు. ఆ నెక్లెస్ సంగతి నాకు తెలీదు. మళ్ళీ మొదటికొచ్చావన్నమాట. పోలీసులను పిలిస్తే గానీ లాభం లేదు. నా సంగతి నీకు ఇంకా తెలీదు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని నెక్లెస్ ఇచ్చేయి. రాజమ్మ దొంగతనం చేయలేదని చెప్తోందమ్మా. మీరెంత అమాయకులు ఫాదర్. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా చేశావని చెప్తారా? ఆ నెక్లెస్ అదే తీసింది, అందులో అనుమానం లేదు. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. తాను తీయలేదని, నిర్దోషినని చర్చిలో ప్రభువు ముందు చెప్పుకుని ఏడ్చిందమ్మా. ఆ విషయం చెప్పడానికే తీసుకొచ్చాను. అవన్నీ దొంగెడుపులు ఫాదర్. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఈవేళైనా నెక్లెస్ కనపడలేదు కాబట్టి దీని సంగతి తెలిసింది. ఇంట్లోంచి ఇంకేం మాయం చేసిందో ఎవరికి తెలుసు? లేదమ్మా, రాజమ్మ జరిగిందంతా నాతో చెప్పింది. నిజంగా తను దొంగతనం చేసుంటే ధైర్యంగా మళ్ళీ ఎందుకు వస్తుంది? అనవసరంగా మనుషుల్ని అనుమానించటం తప్పమ్మా. రాజమ్మ మాటల్ని బట్టి చూస్తే తానా దొంగతనం చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఊరుకోండి ఫాదర్. మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు. మీరు దేవుడి దగ్గర ఉంటారు కాబట్టి అందరూ దేవుడిలాగే కనిపిస్తారు. ఏమే, ఫాదర్ ముందు ఏడ్ చేసి 4 మాయమాటలు చెప్పేస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? చస్తే నమ్మను. నీకేమీ తెలియదని చెప్పడానికా ఫాదర్ని వెంట పెట్టుకొచ్చావు? నిజానిజాలు తెలియకుండా ఓ మనిషిని అవమానించటం, మాటలతో మనసు కష్టపెట్టడం తప్పమ్మా. మీరు దాని కష్టం గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి నా కష్టం ఎవరికి చెప్పుకోవాలి ఫాదర్? ఆ నెక్లెస్ నాది కాదు, ఎవరో తాకట్టు పెట్టింది. వాళ్ళు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? కానీ రాజమ్మ ముఖం చూస్తే అమాయకురాలని, మంచి మనిషి అని తెలుస్తోందమ్మా. అదంతా నటన ఫాదర్. అయినా ఎవరి ముఖం మీద దొంగ అని రాసుండదు. ఎవరైనా దొరికితేనే దొంగలు, లేకపోతే అందరూ దొరలే. మీకు మంచిదానిలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఆ ముఖం చూస్తుంటే మామూలు దొంగ కాదు, గజ దొంగ అని ఖచ్చితంగా తెలుస్తుంది. అనవసరంగా అభాండాలు వేయకమ్మా. రాజమ్మ నిర్దోషి అని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అయినా ఆ నెక్లెస్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, లేక వేరే ఎవరైనా తీసే అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించు. దేవుడే ఇచ్చాడు ఇది ఒక్కటి. వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. దుర్గా, ఏమిటి మీటింగ్ బయట పెట్టేసాం? మీరా ఫాదర్? మీరు ఇలా వచ్చారేంటి? ఏమిటి దుర్గా,
దేవుడు లాంటి ఫాదర్ ఇంటికొస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? తాకట్ నెక్లెస్ పోయి నేనేడుస్తుంటే మధ్యలో నీయాలరేంటి? నెక్లెస్ పోయిందా? ఎప్పుడు పోయింది? ఎలా పోయింది? మన ఇంటికి ఎవరు వస్తారు? ఎవరు తీస్తారు? ఇంటి దొంగవి నువ్వు ఇంట్లో ఉండగా బయట వాళ్ళు వచ్చి ఆ నెక్లెస్ ఎలా కొట్టేస్తారు? ఖచ్చితంగా ఇది నీ పనే. నన్ను మీరు దొంగ అంటున్నారా? ఎంత మాట అన్నారు ఫాదర్. గతంలో నేను ఎన్నో పాపాలు చేశాను, కాదనడం లేదు. కానీ పశ్చాత్తాపంతో నా మనసు మారిపోయింది. వ్యసనాలన్నీ మానుకొని మంచివాడిగా మారిపోయాను. ఎంతగా మారిపోయావో నిన్నిలా చూస్తుంటేనే తెలుస్తోంది రాబర్ట్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పవిత్రమైన ప్రభు సన్నిధిలోనే దొంగతనం చేశావు. ఇంట్లో చేయటంలో ఆశ్చర్యం లేదు. వ్యసనాలు వదులుకోలేక డబ్బు కోసం నువ్వే ఆ నెక్లెస్ తీసుంటావు. ఇప్పటికైనా నిజం చెప్పు. మీరు నన్ను ఇంకా అనుమానిస్తున్నారా ఫాదర్? మీరే నా గురువు, మీరే నాకు దైవం. దొంగతనం చేయడం తప్పని ఆ రోజు మీరు చెప్పిన దగ్గర నుంచి అలాంటి పాప పనులు చేయడం మానుకున్నాను. ప్రక్షాళన చెందిన మనసుతో పవిత్రంగా బతుకుతున్నాను ఫాదర్. తాగొచ్చి పవిత్రత గురించి మాట్లాడడంలోనే నీ నిజాయితీ ఏమిటో అర్థమవుతోంది. ఇప్పటికైనా ఆ దొంగతనం నువ్వే చేశావని నిజం ఒప్పుకో. నీ వల్ల ఓ అమాయకురాలి మీద దొంగతనం నేరం మోపబడింది. అది చాలా తప్పు. అలా చేయడం వల్ల మరింత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. అంత మాట అనకండి ఫాదర్. నాకే పాపం తెలీదు. నిజంగా నేను ఈ దొంగతనం చేయలేదు. రాబర్ట్, చివరిసారిగా చెప్తున్నాను. దొంగతనం చేశానని ఒప్పుకుంటే సరే సరే, లేదంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను పట్టిస్తాను. చర్చిలో దొంగతనం చేసినా నీలో మార్పు వస్తుందని శిక్ష పడకుండా చేశాను. కానీ నీలో ఏ మార్పు రాలేదు. నీకు శిక్ష పడాల్సిందే. నేను ఇంతగా చెబుతున్నా మీకు నమ్మకం కలగటం లేదా ఫాదర్? ప్లీజ్ ఫాదర్, నా మాట నమ్మండి. నేను ఈ దొంగతనం చేయలేదు. అయినా దయ చూపించాల్సిన మీరే ఆ మాట అంటే నన్నెవరు రక్షిస్తారు ఫాదర్? నన్నెవరు కాపాడుతారు ఫాదర్? ఓ లార్డ్, సేవ్ మీ. ఇక్కడ రాబర్ట్ ఎవరయ్యా? ఇదిగో ఈడే సార్. ప్యాకెట్లో డబ్బు బాకీ పడి అడిగితే నక్లీస్ ఇచ్చాడు. ఏమయ్యా, ఇతనికి ఈ నెక్లెస్ ఇచ్చింది నువ్వేనా? నెక్లెస్ నాకేం తెలీదు. అసలు నెక్లెస్ నేను ఎప్పుడు చూడనే లేదు. ఓరి నాయనో, పోయిన నెక్లెస్ ఇదే ఫాదర్. దీని గురించే ఎక్కడికి పోయిందో ఎవరు తీసారో అని భయపడి చస్తున్నాను. నా నెక్లెస్ నాకు దొరికింది. రక్షించవు దేవుడా. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు తీశారో? అనవసరంగా రాజమ్మని అనుమానించావు. నీ భర్తే ఆ దొంగతనం చేశాడు. ఇప్పుడేమంటావు? లేదు దుర్గా, నాకేం తెలీదు. అసలు నెక్లెస్ వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేనివ్వలేదు. కానిస్టేబుల్, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ప్యాకెట్లో ఎవరు ఇచ్చారని వీడి నెక్లెస్ అమ్మడానికి మార్వాడి దగ్గర తీసుకెళ్లాడు. ఈ నెక్లెస్ చూడగానే మార్వాడికి అనుమానం వచ్చి మాకు ఫోన్ చేశాడు. నేను వచ్చి నిలదీస్తే నాకేం తెలియదు సార్, రాబర్ట్ అనే వ్యక్తి నాకు ఇచ్చాడు, మీకు అనుమానంగా ఉంటే నాతో రండి సార్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడేమంటావు రాబర్ట్? ఇప్పటికైనా దొంగతనం చేశానని ఒప్పుకుంటావా? వీడెవడో అబద్ధం చెబుతున్నాడు. నాకేం తెలీదు ఫాదర్. వీడు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడు ఫాదర్. స్టేషన్కి తీసుకెళ్లి మక్లర్ కొడితే అప్పుడు ఒప్పుకుంటాడు. ఆ పని చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఇలాంటి దిక్కుమాలిన మొగుళ్ళు అక్కడుంటేనే ఇంటికి మంచిది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. తీసుకెళ్ళండి. నా పేరు చెప్పి ఇంకో 4 దెబ్బలు కొట్టండి. నాకేం తెలీదు ఫాదర్. నన్ను వదిలేమని చెప్పండి ఫాదర్. నన్ను క్షమించండి ఫాదర్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, హెల్ప్ మీ ఫాదర్. రాజమ్మా, ఏంటి ఇంకా అలా నిలబడ్డావు? లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏంటి దొంగ అన్నానని కోపం వచ్చిందా? పనివాళ్ళు అన్నాక కోపంలో ఏదో ఒకటి అంటూనే ఉంటాం. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. 1 2 నెలకి 150 రూపాయలు ఊరికే వస్తాయా? వెళ్ళి పని చూసుకో. వద్దులేండమ్మా. ఎంత దరిద్రంలో ఉన్నా ప్రతి క్షణం ఈ అవమానాలు భరిస్తూ పనిచేయలేను. ఆకలినైనా భరించచ్చు గాని అవమానాల్ని భరించలేనమ్మా. ఇన్నాళ్ళు నన్ను ఆదరించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వస్తానమ్మా. రాజమ్మ, ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తావమ్మా? నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటే వచ్చి చర్చిలో కొన్నాళ్ళు తలదాచుకో. ప్రభు సన్నిధిలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఫాదర్. పదమ్మా.
చలసాని గారు, రాలక్ష్మి, ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పు లక్ష్మి. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఏమిటి లక్ష్మి నువ్వు అంటున్నది? మనం పెళ్లి చేసుకోవాలా?